ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ బ్లాగ్ కదా, అసలు ఏం చేసింది, ఎలా చేసింది, అసలు ఏం చెప్తుంది ఏంటి అని చెప్పి చూద్దామని వచ్చి ఉంటారు కదా, దానికి మీరు ఇచ్చిన ఆ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉండుంటే లాస్ట్లో, ఇప్పుడే కాదు లాస్ట్లో మొత్తం చూసిన తర్వాత నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చేసింది అనుకోండి కమెంట్ చేసి ఇదిగో నువ్వు ఇంత బాగా చేసావని చెప్పండి. ఓకే, మీరు టైటిల్లో చూసి ఉంటారు మై ఫస్ట్ రెజిన్ ఆర్ట్. సో నేను ఒక వర్క్షాప్ అటెండ్ అయ్యాను. ఆ వర్క్షాప్లో నేను ఏం చేశాను, నా అద్భుతమైన కళాఖండం ఎంత బాగా వచ్చింది అనేది మీరు ఈ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇంటి నుండి స్టార్ట్ అయ్యాను. టైం అరౌండ్ 1:30 అవుతుంది. నా వర్క్షాప్ వచ్చి జూబ్లీ హిల్స్లో 2 o'clockకి. నేను ఉండేది మాదాపూర్. ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes అనేది పడుతుంది వితౌట్ ట్రాఫిక్. బట్ ట్రాఫిక్ ఉంటే మాత్రం నాకు చాలా లేట్ అవుతుంది. అదే ఆలోచనతో నేను గబాబా కిందకి వెళ్తూ ఉన్నాను. తీరా వచ్చి చూస్తే రోడ్ మీద నాకు ఇలాంటి ఒక చిన్ని క్యూట్ రంగుల రత్నం కనిపించింది. మన చిన్నప్పటి డేస్ అలా గుర్తొచ్చేసాయన్నమాట. లేట్ అవుతుంది అని చెప్పేసి నేను లంచ్ కూడా చేయలేదు. సో ఏం చేస్తాం, ఇలా కొబ్బరి నీళ్ళతో మేనేజ్ చేసేద్దామని అనుకున్నాను. ఇంకా నా రైడ్ వచ్చింది, అలా వెళ్ళిపోతూ ఉన్నాను. నా టైం బాగుండి ఎగ్జాక్ట్గా 2 o'clockకి నేను లొకేషన్ రీచ్ అయ్యాను. సో ఈ లొకేషన్ వచ్చేటప్పటికి నవికా స్టూడియో అండ్ కెఫే, ఇట్స్ ఇన్ జూబ్లీ హిల్స్ అనమాట. వెళ్ళంగానే ఎవరికి వాళ్ళకి రెజిన్ ఆర్ట్ కిట్స్ అనేవి వాళ్ళ ప్లేసెస్లో పెట్టేసి ఉంచారు. ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 48-50 మెంబర్స్ వరకు అటెండ్ అయి ఉంటారు ఈ వర్క్షాప్. నేను ఈ వర్క్షాప్ గురించి డీటెయిల్స్ అని ఇన్స్టాగ్రామ్లో చూశాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు 5 different టైప్స్ ఆఫ్ రెజిన్ ఆర్ట్ నేర్పిస్తాము అని. బట్ లొకేషన్ రీచ్ అయిన తర్వాత, అక్కడ వర్క్షాప్ స్టార్ట్ అయిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ 5లో మాకు ప్రజెంట్ నేర్పిస్తుంది 4. ఆ 4 కూడా పర్ టేబుల్కి 4 members ఉంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక రెజిన్ ఆర్ట్ చేస్తారు. ఫర్ సపోజ్ నాకు వచ్చింది జియోడ్ థీమ్, పక్కన వాళ్ళు చేస్తుంది ఒకళ్ళు ఓషన్ థీమ్, ఒకళ్ళు బ్లాక్ ఓషన్ థీమ్, ఇంకొకళ్ళు పూజా తాళి, ఇలా సెపరేట్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మాత్రమే చేస్తారనమాట. అది మాకు చాలా డిసప్పాయింట్ అని అనిపించింది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూస్తున్నప్పుడు మాకు అదే అనిపించింది, అదేంటి ఇన్స్టాగ్రామ్లో ఇన్ని చెప్పారు కదా, బట్ నేర్పిస్తుంది ఇది ఒక్కటేనా, ఒక్కొక్కరికి ఒక్కటే చేపిస్తారా అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఇట్స్ ఓకే, ఏదైనా చేసింది ఒకటైనా పర్ఫెక్ట్గా చేద్దామని చెప్పి ఇంకా అలా స్టార్ట్ చేశాను. నా పర్ఫెక్షన్ ఎంత బాగుంది అనేది తర్వాత చూడండి. రెజిన్ ఆర్ట్లో మనం యూజ్ చేసేది కెమికల్స్ కాబట్టి, సో గ్లౌజ్ అండ్ మాస్క్ అనేది పక్కా వేసుకోవాలి అని అక్కడ చెప్పారు. సో అది వేసుకున్నాము. నేను పింట్రెస్ట్లో ఏదో ఒక ఇమేజ్ చూసి దాన్ని డౌన్లోడ్ చేసి సర్లే ఇలా ట్రై చేద్దాము అని చెప్పి నా ఆర్ట్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. నా టైం ఇంత బ్యాడ్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్లే ఏదో పక్కన ఆమెకి బాటిల్ మొత్తం టైట్గా ఉంది, ఓపెన్ చేయడం రావట్లేదు అని చెప్పి హెల్ప్ చేసి తీరా చూస్తే ఆ కలర్ అంతా నా మీద నేనే వేసుకున్నాను. అది పడిందన్న సంగతి కూడా నాకు అర్థం కాలేదు తర్వాత చూసుకునే వరకు. తీరా చూస్తే కొత్త డ్రెస్ కాస్త మొత్తం కలర్ అంటించేసుకొని స్టార్ట్ చేయకుండానే మొత్తం పనంతా నేనే చేసినంత రేంజ్లో నా డ్రెస్ మొత్తం అంతా కలర్ అంటేసిందనమాట. అది ఏం చేసినా పోదు, సర్లే ఇంకేం చేస్తాం, మనతో కాకపోతే ఇంకెవరితో అవుతాయి ఇట్లాంటివన్నీ అని చెప్పి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనుకొని మళ్ళీ నా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. మాకు వాలంటీర్స్ని అసైన్ చేయడం జరిగింది. బట్ నాట్ ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క వాలంటీర్ని అసైన్ చేయలేదు. అరౌండ్ మొత్తం అంతా క్రౌడ్ మొత్తానికి ఒక 4 వాలంటీర్స్ ఉండుంటారు, అదర్ దెన్ ఆ నేర్పించే పర్సన్ కాకుండా. సో ఇది ఎట్లాగంటే మనం రెజిన్ ఆర్ట్ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎవరైనా మనకు పక్క నుండి, అంటే పక్కన మన దగ్గరే ఉండాలని కాదు, నార్మల్గా ఎవరైనా పక్క నుండి స్టెప్ బై స్టెప్ మనం ఎలా చేస్తున్నాము ఏంటి అని చూసి మనకి గైడెన్స్ ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది. ఆ గైడెన్స్ ఈ వర్క్షాప్లో నాకైతే దొరకలేదు.
ఎందుకంటే రెజిన్ ఆర్ట్‌లో ఈ కలర్స్ ఇవన్నీ వేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్‌గా ఒక కలర్‌తో ఒకటి మిక్స్ అయిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ మనకి కలర్ అసలు ఒక దగ్గరే ఉండాలి, అది మిక్స్ అవ్వకూడదు అనుకుంటే ఒక కలర్ అప్లై చేసిన ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్ టైం తీసుకొని ఇంకో కలర్ అప్లై చేయాలి. అది నా ఆర్ట్ మొత్తం మెసప్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళని అడిగితే అప్పుడు చెప్పారు. అందుకే అన్నాను, ఒక వాలంటీర్ ఉండి మనం స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నాము ఏంటి, మనం అసలు ఏం చేద్దాం అని అనుకుంటున్నాం అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ప్రాపర్గా మనము నేర్చుకున్న ఫీలింగ్ అనేది వస్తుంది. ఇదేదో నాకు ఇచ్చేసి ఒక కిట్ ఇచ్చేసి నువ్వే చేసుకో అన్న మొహాన్ పడేసినట్టు అనిపించింది. ఇది మాత్రం మనం చేసుకోలేమా, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎన్నో దానిలో ఆర్డర్ పెట్టుకొని ఒక కిట్ మనం ఇంట్లో కూర్చొని చేసుకోలేమా అన్నంత ఫీల్ వచ్చిందనమాట. ఇంత మెస్సీగా పనిచేసేదాన్ని నన్నే చూసుండి ఉంటారు మీరు. చేసింది తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ అంటే ఇదేనేమో. ఎందుకంటే నా వర్క్ అయిన తర్వాత నేను అందరి ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి చూశాను. అందరివి ఎంత నీట్గా ఉన్నాయో, నా ప్లేసే ఇంత ఖరాబ్ అయిపోయింది, నా డ్రెస్ మొత్తం కలర్ అయిపోయింది. ఏమో నాకే ఎందుకు ఇలా అవుతూ ఉంటుందో. ఇక్కడ ఇదిగో ఈ బ్లాక్ కలర్ అప్లై చేశాను, అంతే స్టార్ట్ అయ్యింది చూడు. ఇంకా కలర్ అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి ఏదో విస్తరాకులో పోసిన రసంలాగా ఎటు వెళ్తుందో కూడా నాకే అర్థం కాలేదు. నా పక్కనున్న పర్సన్కి బ్లూ ఓషన్ థీమ్ వచ్చింది. చక్కగా స్ట్రా పెట్టుకొని వేవ్స్ ఉఫ్ఫు అని ఊదుకుంటా కూర్చుంది ఆవిడ. అలాగే బ్లాక్ ఓషన్ థీమ్, పూజా తాళి, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ అందరి ఆర్ట్ వర్క్స్ నేను లాస్ట్లో మీకు చూపిస్తూ ఉంటాను, చూసేయండి. వైట్ వేసిన తర్వాత వైట్ బ్లాక్ మిక్స్ అయిపోయి, ఆ వైట్ వచ్చి బ్లూలో మిక్స్ అయిపోయి, వాటిని మొత్తాన్ని ఎలా సెట్ చేయాలో అర్థం కాక పిచ్చి ఇదంతా ట్రై చేసి ఇంకేం చేయాలో కూడా అర్థం కాక ఏదో తక్కువైంది అనుకొని పక్కన వాళ్ళ దగ్గర గోల్డ్ గ్లిటర్స్ ఉంటే అవి కూడా తీసుకొని పూసేసాను అనమాట. అలా నా రెజిన్ ఆర్ట్ ఒక రూపుదిద్దుకుంది. ఇంకా ఇదిగో ఇవే మా ఫైనల్ ఆర్ట్ పీసెస్. బ్లూ ఓషన్ థీమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ ఓషన్ థీమ్ అని ఉంది. సో మొత్తం బ్లాక్ కలర్లో ఉందన్నమాట. అండ్ ఇది పూజా థాలి, అది ఒక మౌల్డ్లో చేస్తాం. 24 hours తర్వాత మౌల్డ్ని మనం డిమౌల్డ్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ మై ఫెంటాస్టిక్ ఆర్ట్ పీస్.
అందరి దానికన్నా నాదే చండాలంగా ఉంటుందేమో అని అనుకున్నాను. బట్ ఇట్స్ ఓకే, వేరే అమ్మాయి వచ్చి ఫోటో తీసుకొని మీది చాలా బాగుంది అని చెప్పి అనగానే ఓకే ఫైన్ అనుకున్నా. బట్ ఆ వర్క్ స్పేస్ చూసారా ఎంత మెస్సీగా చేశాను. చిన్నప్పుడు డ్రాయింగ్ క్లాస్లో కూడా ఏదైనా మేడం వేయమని ఇచ్చి ఉంటే అంతా అయిపోయిన తర్వాత అందరూ ఎలా వేశారు అనేది మొత్తం వెళ్ళి చూసి వస్తాం కదా, అలాగా నేను కూడా అనమాట. అందరూ ఏమేమి చేశారు, ఎలా చేశారు అని చెప్పి అందరిది ఒక లుక్ వేద్దామని అలా వెళ్ళాను. నాకు ఒక్కొక్కళ్ళది భలే అనిపించింది. బట్ అందరూ చూసి వచ్చిన తర్వాత వావ్ పర్లేదు, నేను చాలా బాగా చేశాను, చాలా బెటర్గా చేశాను అన్న ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. అంటే సొంత డబ్బా అని కాదు కానీ బట్ నిజంగా నేనే బాగా చేశాను. ఒకసారి చూడండి కావాలంటే మీరే. ఈ వర్క్షాప్ గురించి నేను నేమ్ కానీ డీటెయిల్స్ కానీ ఏవి మెన్షన్ చేయడం లేదు. బట్ నేను ఫీజు అయితే మెన్షన్ చేస్తాను. ఇది అరౌండ్ 2000 రూపీస్ పడింది ఒక 3-4 అవర్స్కి అండ్ ఈ వర్క్ కిట్ మొత్తం ఇచ్చినందుకు. నేను ఎందుకు చెప్పను అంటున్నానంటే ఎందుకంటే నేను సాటిస్ఫైడ్గా లేను ఈ వర్క్షాప్తో. ఎందుకంటే వెళ్ళిన దగ్గర నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ బ్రేక్ అయింది. ఆ 5 థీమ్స్ మాతో చేపించడం లేదు అని చెప్పి. ఆ తర్వాత ఉన్న ఒక థీమ్కి కూడా సరిగ్గా గైడెన్స్ లేదు, ప్రాపర్గా ఏమీ చెప్పలేదు అని కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా వచ్చింది. అండ్ ఆ ఫైనల్ ఆర్ట్ పీస్ మొత్తం అంతా గలీజ్ అయిపోయిన తర్వాత కూడా నాకు చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది. అట్లీస్ట్ ఇంకొక కిట్ మా మొహాన్ని కొట్టి ఇదిగోండి మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పున్నా మంచిగా ఉండేదేమో. అండ్ ఇది కూడా మేము తీసుకెళ్ళడానికి ఒక బాక్స్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోండి ఇంకా మీదే ఇంకా బాధ్యత అన్నట్టు ఇచ్చేశారు. అట్లీస్ట్ అసలు చూసి ఎవరు బాగా చేశారు, ఎట్లా చేశారు, మిస్టేక్స్ ఏమైనా చెప్పి నెక్స్ట్ టైం మీరు ఇట్లా చేయాలి అని ఏమైనా గైడెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఒక పిజ్జా బాక్స్ ప్యాక్ చేసినట్టు ఆ డబ్బాలో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయాను. ఇంకా అయిపోయింది అని చెప్పి నా పిజ్జా డబ్బాని పట్టుకొని నేను బయటకు వచ్చేసాను. సో ఇది నేను ఇలా ఉన్నానన్నమాట మొత్తం వర్క్షాప్ అయి బయటకు వచ్చేటప్పటికి. ఇంకా ఆల్మోస్ట్ 5-5:30 అవుతుంది టైమ్. నేను నా రైడ్ బుక్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాను బయట. ఆ డ్రైవర్కి నేను స్పెసిఫిక్గా చెప్పాను చాలా స్లోగా వెళ్ళమని చెప్పి, ఎందుకంటే ఇది ఇంకా చాలా వెట్గా ఉంది ఆ రెజిన్ ఆర్ట్ మొత్తము, ఏదన్నా అయితే మొత్తం ఖరాబ్ అవుతుందేమో అన్న భయంతో అట్లానే పట్టుకొని వచ్చాను. బట్ ఇంటికి వచ్చేటప్పటికి అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంది మొత్తం ఆ బాక్స్ మొత్తంలో. ఇంటికి రీచ్ అయ్యాక అలా టెర్రస్ పైకి వెళ్ళి ఆ సన్సెట్ని అలా ఎంజాయ్ చేస్తూ కాసేపు వాక్ చేసి వచ్చాను. అప్పటికే చాలామంది కైట్స్ ఎగరేస్తూదంతా ఉన్నారు. అండ్ ఈవినింగ్ 5:36 ఆ టైం అవుతుంది, అప్పుడే మూన్ కూడా వచ్చేసాడు. సో ఇదే నేను చేసిన నా ఫైనల్ ఆర్ట్ పీస్. ఇక్కడే నేను ఆ బ్లాక్ వేసింది. ఇది యాక్చువల్లీ నాకు ఒక సింగిల్ లైన్లా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను, బట్ అది స్ప్రెడ్ అయిపోయింది వైట్ వల్ల. అండ్ ఇక్కడ ఈ బ్లూది కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయిన తర్వాత నేను కొంచెం డ్రైగా అవుతుంది అన్నప్పుడు ఒక స్టిక్ తీసుకొని దాన్ని మొత్తం ఇట్లా ప్యాటర్న్లా గీసాను. మొత్తం డ్రై అయిపోయేటప్పటికి ఇలా అయ్యిందనమాట నా ఆర్ట్ పీస్. సో ఈరోజుకి ఇదే నా వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి నాకు కమెంట్లో చెప్పండి. నా నెంబర్ మీ దగ్గర ఉంటే వాట్సాప్లో, నా ఐడి మీ దగ్గర ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పొచ్చు. బట్ కమెంట్లో చెప్తే అదో ఫీల్ అనమాట, బాగుంటుంది. సో ఎలా అనిపించింది ఏంటనేది మీరు నాకు కమెంట్లో చెప్పండి. యాజ్ యూజువల్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాక్స్ విత్ తేజు. బై. See you in the next video. So thank you so much. So